సావిత్రి గారు లక్ష్మి అనే పాత్రలో నటించారు. ఒక సవతి కూతురు. గుండమ్మ అనే గయ్యాళి చేతిలో బాధపడే యువతి. సావిత్రి గారి నటన ఈ పాత్రలో ఎంతో హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది. ఆమె అమాయకత్వం, సహనం, ప్రేమను అద్భుతంగా పండించారు. సావిత్రి గారు సెట్‌లో ఎంతో మర్యాదగా ఉండేవారు. ఇతర నటీనటులు, సాంకేతిక బృందంతోటి మంచి సంబంధాలు ఉండేవి. అలాగే ఆమె ఎవరిని నిరుత్సాహపరిచేది కాదని దర్శకుడు కమలాకర్ కామేశ్వరరావు గారు ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇక ప్రతి సన్నివేశంలో సహజంగా స్పందించే తీరు, కామెడీ టైమింగ్ కూడా చాలా బావుంటుందని మెచ్చుకున్నారు. ఇక మూవీలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మన గుండమ్మ గారి గురించి. గుండమ్మ పాత్రలో సూర్యకాంతం గారి నటన తెలుగు సినిమా చరిత్రలోనే ఒక అద్భుతమైన ఘట్టం. ఆమె పాత్రకు జీవం పోసిన విధానం, హాస్యాన్ని, గర్వాన్ని, మరి మార్పులను కూడా అద్భుతంగా ప్రదర్శించిన విధానం, కథ చివరిలో వచ్చే మార్పును సూర్యకాంతం గారు ఎంతో సహజంగా, నాటకీయత లేకుండా చూపించారు. మూవీ స్టార్టింగ్లోనే గుండమ్మ గయ్యాళితనాన్ని, అలాగే లక్ష్మి యొక్క శాంత స్వభావాన్ని చూపించడం జరిగింది. ఈ పాత్రలో సూర్యకాంతం గారి హావభావాలు, డైలాగ్ డెలివరీ మరియు శరీర భాష అద్భుతంగా ఉంటాయి. ఆమె చెప్పే ప్రతి మాట ప్రేక్షకులను నవ్వించడమే కాకుండా ఆలోచింపజేస్తుంది. సూర్యకాంతం గారి నటనకు ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు, నవ్వారు మరియు చివరికి గుండమ్మ పాత్రను ప్రేమించారు. ఆ రోజుల్లో సూర్యకాంతం గారు నటించిన గయ్యాళి పాత్రలు ఎంత ప్రభావం చూపాయంటే తల్లిదండ్రులు తమ పిల్లలకు సూర్యకాంతం అనే పేరు పెట్టడానికి కూడా వెనుకంజ వేశారు.